కాంగ్రెస్ సర్కారుపై తెలంగాణ తిరగబడుతోంది. హైడ్రా పేరుతో ఒక బుల్డోజర్ ఎంత విధ్వంసం సృష్టిస్తుందో హైదరాబాద్లో మనం చూస్తున్నాం. హైదరాబాద్లో ఒక్క దగ్గరే కాదు, మొత్తం జిల్లాల్లో కూడా ఇటువంటి భయాలే ఇప్పుడు కనిపిస్తున్నాయి. సో ఉన్న పలంగా ఎప్పటి నుంచో అక్కడ ఇల్లు కట్టుకొని అక్కడ నివసిస్తున్నారు. వాళ్ళందరినీ ఉన్న పలంగా వచ్చి ఆ ఇల్లు కూల్చేయడం, అక్కడి నుంచి ఖాళీ చేయించడం, వాళ్ళు ఎంత తీవ్ర ఆవేదనకు గురవుతున్నారో మనం చూస్తున్నాం. సో మా బతుకులు ఏం కావాలి, ఉన్న పలంగా ఇప్పటికిప్పుడు మమ్మల్ని రోడ్డున పడేస్తే మేము ఎట్లా బతకాలి అంటూ కూడా కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఇవాళ ఉదయం నుంచి తెలంగాణ భవన్కి బాధితులు క్యూ కట్టారు. అక్కడ మొత్తం భవన్ మొత్తం కూడా ఒక విచారమైనటువంటి ఒక ఉద్వేగపూరిత వాతావరణం ఇలా మనకు కనిపించింది. సో ప్రతి ఒక్కరిని ఎవరిని కదిలించినా కన్నీటి గాదే, కన్నీళ్ళే జలజల రాలిపడుతున్నాయి. సో ఒకవేళ మూసీలో గోదావరి నీళ్లు కాదు పారించేది, సామాన్య మధ్యతరగతి ప్రజల కన్నీళ్లు రక్తాన్ని పారించేందుకు ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూనుకున్నాడంటూ వాళ్ళు తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక మనం మళ్ళీ రిపీట్ చేయని విధమైనటువంటి భాషలో సీఎం రేవంత్ రెడ్డిని, మంత్రుల్ని సామాన్య ప్రజలు చాలా దారుణంగా తిట్టుతున్నటువంటి పరిస్థితి. లివిల్, ప్రదీప్, ఉదయ్ మా ప్రతినిధులు మనకు అందుబాటులో ఉన్నారు. లివిల్, హైడ్రోజన్ బాంబులాగా మారింది హైడ్రా బుల్డోజర్ అనేది ప్రజలు కూడా చెప్తున్నటువంటి మాట. సో ఈ హైడ్రా బుల్డోజర్ ఇదే తీరున ఇంకా ముందుకు పోవడమైనా ప్రజల ఆక్రందనల్ని, బాధితుల బాధల్ని వినే ఆలోచనలో ఏమైనా కనిపిస్తుందా లేదా అసలు? ఎగ్జాక్ట్లీ ఇప్పుడు గతంలో హైదరాబాద్ అంటే పెట్టుబడులకు స్వర్గధామం, విదేశీ కావచ్చు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారికి ఒక గమ్యస్థానంగా ఉండేది. కానీ ఇవాళ ఒక హైడ్రా పేరుతో విధ్వంసం జరుగుతుంది, హైడ్రా పేరుతో అడలెత్తిపోతున్నారు తెలంగాణ ప్రజలు కావచ్చు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రజలంతా కూడా. ఇవాళ హైడ్రా అనేది ఒక సామాన్య ప్రజలకు ఒక కుంపటిలా మారింది. ఎప్పుడొచ్చి హైడ్రా వస్తుంది, హైడ్రోజన్ బాంబులా మాపైన పేలుస్తుంది అని చెప్పేసి కూడా ఇవాళ హైదరాబాద్ ప్రజలు కన్నీటి పర్యంతం అవుతున్న పరిస్థితి ఇవాళ యావత్ తెలంగాణ వ్యాప్తంగా కనిపిస్తుంది. ఇవాళ ఏదైతే ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి బతుకు తెరువు కోసం వచ్చి ఇవాళ మేము ఒక హైదరాబాద్ మా సొంత ఇంటిని కొనుక్కున్నాం, మా సొంత ఊర్లో ఉన్నట్టు మేము భావించుకున్నాం ఇన్ని రోజులు. కానీ వాళ్ళ మూసీ పేరుతో మమ్మల్ని ముంచుతున్నారని చెప్పేసి కూడా ఇవాళ బాధితులంతా కూడా వాళ్ళ తెలంగాణ భవన్కి వచ్చి వారి గాథలు చెప్పుకుంటుంటే వాళ్ళ మాజీ మంత్రులు తన్నీరు హరీష్ రావుతో పాటు సబితా ఇంద్రారెడ్డి సైతం ఇవాళ కన్నీటి పర్యంతమైన పరిస్థితి ఇవాళ మనం తెలంగాణ భవన్లో చూసాం. ఇవాళ ఏదైతే హైడ్రాను ఒక సంస్థను తీసుకొచ్చి హైడ్రాను ఒక వ్యవస్థను తీసుకొచ్చి వాళ్ళ యావత్ తెలంగాణను సర్వనాశనం చేస్తున్నారని చెప్పేసి కూడా ఇవాళ ప్రజలంతా కూడా దుమ్మెత్తిపోస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మూసి పరివాహక ప్రాంతం ఏదైతే సుందరీకరణ పేరుతో ఇవాళ మమ్ములను హింసిస్తున్నారు, మమ్మలను నిర్బంధిస్తున్నారు, మమ్మల్ని ఇవాళ అక్కడికి వెళ్ళి గెంటేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి కూడా ఆ బాధితులంతా ఇవాళ తెలంగాణ భవన్కు క్యూ కట్టిన పరిస్థితి కనిపిస్తుంది. సూర్యుడు ఉదయించక ముందుకే ఇవాళ తెలంగాణ భవన్కి వచ్చి వారి గోడెళ్ళ పోసుకునేందుకు ఇవాళ తెలంగాణ భవన్కి వచ్చారు. వారంతా వారి బాధలు చెప్పుకుంటూ కన్నీటి పర్యంతమయ్యారు అని చెప్పి మనకు చూస్తున్న పరిస్థితులు మనకి వాళ్ళు అర్థమవుతున్నాయి. ఏదైతే వాళ్ళు ఏదైతే మార్పు అంటే మాకు మంచి మార్పునే తీసుకొచ్చారు, మా మార్పు అంటూ మా స్థానాన్ని వాళ్ళ మార్పు తీసుకొచ్చే ప్రయత్నం ఇవాళ రేవంత్ రెడ్డి సర్కారు చేస్తుందని చెప్పేసి కూడా వారంతా ఏడుస్తున్న పరిస్థితి, వారంతా దుఃఖిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. సుందరీకరణ ఏమో కానీ మా కన్నీటితో ఆ మూసిని ప్రక్షాళన చేస్తారా అని చెప్పేసి కూడా ఇవాళ మూసి బాధితులు కావచ్చు హైడ్రా బాధితులంతా కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి వాళ్ళకు మనకు తాజాగా అర్థమవుతుంది. ఇవాళ యావత్ తెలంగాణలో ఎన్నో రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారు, ఎన్నో దేశాలకు చెందిన వారు ఇక్కడ స్థిరపడ్డారు. వారంతా కూడా సొంతింటి కళను నెరవేర్చుకున్నారు, సొంతింటి కళను కట్టుకొని మేము హాయిగా మేము బతుకుతున్నాం. కానీ ఇవాళ హైడ్రా వచ్చి మమ్మల్ని ఆందోళనకు గురి చేస్తుంది, మమ్మల్ని అయోమయానికి గురి చేస్తుంది. మా ఇంట్లో వృద్ధులు ఉన్నారు, వారికి ఇవన్నీ చెప్తుంటే ఎప్పుడు హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోతుందో కూడా అర్థం కాని పరిస్థితి అని చెప్పేసి కూడా వారంతా గోడెలా పోసుకున్న పరిస్థితి వల్ల మనం తెలంగాణ భవన్లో ప్రధానంగా చూసాం. రోజు వల్ల ఒక హైడ్రా పేరుతో ఒక హైదరాబాద్లోనే కాదు జిల్లాల్లో సైతం ఇదే విధంగా దాడులు కొనసాగిస్తే ప్రభుత్వం చేస్తున్న కుట్రలో భాగంగానే వారు చెప్తున్నారు. ఇవాళ హైడ్రా పేరుతో ఆ సుందరీకరణ కాదు, హైదరాబాద్ను విధ్వంసం చేసే కుట్ర జరుగుతుంది, ఒక హైడ్రోజన్ బాంబులా పేలుస్తున్నారని చెప్పేసి కూడా బాధితులంతా మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డికి చెప్పిన పరిస్థితి మనం తాజాగా చూసాం. ఇవాళ ఏ రాత్రి వచ్చి మా ఇల్లు కూలుస్తుందో, మా సామాన్లు తెలంగాణ భవన్కి వచ్చినటువంటి వాళ్ళ కన్నీళ్లు చూస్తుంటే ప్రతి ఒక్కరికి కూడా చాలా తీవ్రంగా మనసు కలిచివేసింది, బాధ అనిపించింది. వాళ్ళు చెప్తున్నారు, మేము ఒక గౌరవప్రదమైన కుటుంబాల నుంచి వచ్చినాము,
పైసా పైసా కూడబెట్టుకొని బ్యాంకు లోన్లు తీసుకొని మరి సరే తిన్నామో లేదో పస్తులున్నామో కానీ ఒక ఇల్లు అయితే ఏర్పాటు చేసుకున్నాం, అటువంటి ఇల్లుని ఇప్పుడు కూల్చేస్తాం, మమ్మల్ని రోడ్డున బయటికి వెళ్ళండి అంటే మా బతుకులు ఎట్లా అంటూ వాళ్ళు చాలా తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తూ వాళ్ళు ఇంకో మాట కూడా చెప్తున్నారు. మేము ఆక్రమణదారులము, మేము ఏదో కబ్జాదారులము అనే విధంగా అవమానకర రీతిలో ఈ ప్రభుత్వం మమ్మల్ని ట్రీట్ చేస్తుంది అంటూ కూడా చాలా తీవ్రంగా వాళ్ళు బాధ వ్యక్తం చేస్తూ ఉన్నారు. మేము పైసా పైసా కూడబెట్టుకొని ఇల్లు కొనుక్కున్నాం. ఇల్లుకు 30-40 సంవత్సరాలు మేము ఈఎంఐ పెట్టుకున్నాం. మేము భార్యాభర్తలం ఇద్దరం కూడా జాబ్ చేసి ఆ ఈఎంఐని కట్టుకుంటూ మేము పోషించుకుంటున్నాం మా కుటుంబాలను. ఆ దగ్గరలోనే స్కూళ్ళలోనే మా పిల్లలకు చదువు చెప్పిస్తున్నాం. ఇలాంటి తరుణంలో ఇప్పుడు స్కూలు మధ్యలో ఉంది, ఇటు మాకు ఈఎంఐలు మధ్యలోకి వచ్చాయి. ఇలాంటి తరుణంలో మాకు ఒక మూసీ సుందరీకరణ పేరుతో మమ్మల్ని ముంచుతామంటే ఎలా అని చెప్పేసి కూడా వారంతా కూడా ప్రశ్నిస్తున్నారు. మాకు ఇవాళ మేము ఒక ₹1 కోటి పెట్టి అప్పు తెచ్చి మేము లోన్ తీసుకొని వాళ్ళు ఇల్లు కట్టాము. ఆ లోన్ ఇచ్చినాడు ఎవరు దీనికి అక్రమాలని ఇది దీనికి ఎలాంటి పర్మిషన్లు లేవని, ఎలాంటి అనుమతులు లేవని ఆనాడు ఎందుకు చెప్పలేదు, ఇవాళ ఎందుకు మీకు అనుమతి లేదు, మీకు ఇలా అక్రమదారులు అని చెప్పేసి మా పైన ఒక ముద్రేస్తున్నారు అని చెప్పేసి కూడా వారంతా కూడా తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఇవాళ ఒక అక్రమం అనే ఒక ట్యాగ్ లైన్ విధించి మమ్మల్ని మానసిక క్షోభకు గురి చేస్తున్నారు, మమ్మల్ని ఒక ఆందోళనకు గురి చేస్తున్నారు అని చెప్పేసి కూడా వారంతా కూడా దుమ్మెత్తిపోస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మేము అక్రమం అయితే ఆనాడు ఎందుకు రిజిస్ట్రేషన్ చేశారు, ఎందుకు మాకు ఒక మీటర్ ఇచ్చారు, ఎందుకు మాకు పైప్ లైన్ ఇచ్చారు, తాగునీటి పైప్ లైన్ ఇచ్చారు, ఎందుకు మాకు ఇవన్నీ కాదని బ్యాంకు మాకు లోన్ ఇచ్చింది, అవన్నీ ఇచ్చినప్పుడు వాళ్ళ అక్రమం ఎట్లయితుంది, మీరు చేస్తారనేది సక్రమం ఏందని చెప్పేసి కూడా వారు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మాకు అవుతుందంటే చాలు, టీవీలో హైడ్రా అని పేరు వినిపిస్తే చాలు మా గుండెల్లో గుబులు ఉంది. మా ఇంట్లో చాలా మంది వృద్ధులంతా కూడా ఆందోళన చెందుతున్నారు, ఎప్పుడు చనిపోతామా.